దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ను భారత్ విజయంతో ఆరంభించింది. కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటు బంతితో సత్తా చాటి సౌత్ ఆఫ్రికా టీంను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం సౌత్ ఆఫ్రికాను 74 పరుగులకి కుప్పగూల్చారు. పొట్టి క్రికెట్ లో సౌత్ ఆఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఏ దశలోని గెలిచేలా కనిపించలేదు. టీమిండియా బౌలర్ల దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. తొలి ఓవర్లో రెండో బంతికే క్వింటన్ డికాకు ఒక్క పరుగు కూడా చేయకుండా అసదీప్ సింగ్ బౌలింగ్ లో డెకౌట్ తో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ట్రిస్టన్ సాప్స్ 14, మార్క్రమ్ 14, అలాగే డేవిడ్ మిల్లర్ 1, పెరారా 5, మార్కో జాన్సన్ 12తో విఫలమయ్యారు. ఇక డెవాల్డ్ బ్రెవిస్ 14 బంతుల్లో 22 రన్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్ల దెబ్బకి దక్షిణాఫ్రికా 12.3 ఓవర్లలోనే కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ప్రతి బౌలర్ వికెట్ తీసుకున్నాడు. అసదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. ఇక హార్దిక్ పాండ్యా, శివన్ దుబే ఒక్కొక్క వికెట్ తీశారు. దీంతో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయిన హార్దిక్ పాండ్యా మాత్రం 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ 2-1తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు టీ20 సిరీస్ లోను బోను కొట్టింది. తాజా ఫలితంతో 5 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.